జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. నువ్వు దేన్ని చూస్తావన్నదే ముఖ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 3, 2025 ఆదివారం. తిథి నవమి, ఉదయం 9:42 వరకు, తదుపరి దశమి. నక్షత్రం విశాఖ, ఉదయం 6:35 వరకు, తదుపరి అనురాధ. యోగము శుక్లము, ఉదయం 6:24 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం కౌలవ, ఉదయం 9:42 వరకు, తదుపరి తైతుల. రాత్రి 10:45 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం మధ్యాహ్నం 1:42, చంద్రాస్తమయం రాత్రి 12:59. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 5:02 నుండి 6:38 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:50 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:26 నుండి 5:02 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుండి 5:47 వరకు. వర్జము ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 9:40 నుండి 11:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:04 వరకు. శుభ గడియలు ఉదయం 5:49 నుండి 8:55 వరకు. ఆగస్టు 3 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, ఉదయం 9:42 వరకు ఉంది, తదుపరి దశమి. దశమి తిథి వచ్చే సమయానికి అనురాధ నక్షత్రం కూడా ఉంటుంది. అనురాధ నక్షత్రం కూడా మంచి నక్షత్రమే కాబట్టి దశమి తిథి అనురాధ నక్షత్రం కలయిక ఉన్న సమయం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు సూర్యోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ పుచ్చకాయ దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, శాస్త్రీయ సంగీత విద్వాంసులు, వైద్య రంగంలో నిష్ణాతులు శ్రీపాద పినాకపాణి గారి జయంతి, అలనాటి తెలుగు సినీ నటీమణి వాణిశ్రీ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 3 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి అదృష్టయోగం ఉంటుంది. వృషభ రాశి శాంతంగా ఉండాలి. మిథున రాశి అభివృద్ధి ఉంటుంది.
కర్కాటక రాశి శుభవార్త వింటారు. సింహ రాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులారాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. వృశ్చిక రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. ధనుస్సు రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మకర రాశి శుభం జరుగుతుంది. కుంభరాశి వృద్ధి ఉంటుంది. మీన రాశి ఉత్సాహంగా గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.